హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌండ్ సెట్టింగ్ అండ్ టెక్. సౌండ్ సెట్టింగ్ అండ్ టెక్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఒక గెయినర్ బాక్స్ అనేది తయారు చేశాను. సో దాన్ని యూట్యూబ్ పాత్క్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరు లైక్ చేయట్లేదు వీడియోస్ అయితే, ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మనకు వీడియో అనేది ఫార్వర్డ్ వెళ్ళిపోయి ఎవరికైతే ఈ గెయినర్ బాక్స్ రిక్వైర్మెంట్ ఉందో, ఎవరికైతే కావాలో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మీకు ఈ గెయినర్ బాక్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గెయినర్ బాక్స్ అనేది ఇట్లా తయారు చేశాను. ఏ ఛానల్కి ఆ ఛానల్ మనం ఈ కంట్రోలర్స్ ఇచ్చాను. సబ్బు, సెంటరు, సరౌండ్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్. సో ఈ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ అనేది మనకు డ్యూయల్ వాల్యూమ్ కంట్రోల్ ఇచ్చాను. ఈ సరౌండ్ కూడా డ్యూయల్ వాల్యూమ్ కంట్రోల్, అంటే లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది దీనికి. సరౌండ్కి ఫ్రంట్ లెఫ్ట్కి, ఫ్రంట్ రైట్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది. సెంటర్ మాత్రం సింగిల్ వాల్యూమ్ కంట్రోల్ 100 KB తీసుకున్నాను. సబ్ కూడా 100 KB తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ ప్యానల్. ఈ పవర్ అడాప్టర్స్ వచ్చేసి ఒకటి 5 volts, ఇది 5 volts కిందకి వస్తుంది. ఇది ఇక్కడ మనకు ఇండికేషన్ చేశాను. ఇది 12 volts. 12 volts దేనికంటే ఫ్యూటెక్ బోర్డుకి, ఇంకా వేరే G-Star డీకోడర్ బోర్డ్స్కి, అదర్ డీకోడర్ బోర్డ్స్కి 12 volts యూజ్ చేస్తారు. ఇది దేనికంటే మనం ఆడియో రష్కి 5 volts అనేది 5 volts 2 amp వెళ్ళిపోతుంది ఇది. సో ఈ 12 volts తీసుకుపోయి మీరు ఆడియో రష్కి ఇస్తే మాత్రం ఆడియో రష్ కాలిపోతుంది. జాగ్రత్తగా ఇవ్వాలి ఇచ్చే ముందు. మీకు అంత డౌట్ ఉంటే మల్టీమీటర్తో చెక్ చేసుకొని ఇవ్వండి. ఇది ఇండికేషన్స్ ఇచ్చినప్పటికైనా మీరు మల్టీమీటర్తో చెక్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఇట్లా మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను ఇట్లా గుర్తుపెట్టిస్తాను. 12 voltsకి వేయాలి ఫ్యూటెక్ కానీ, ఇంకా వేరే G-Star డీకోడర్స్ కానీ. 5 volts ఇది ఆడియో రష్కి వెళ్ళిపోతుంది. ఆడియో రష్కి మాత్రం పనిచేస్తుంది 5 volts. సో ఇది మీకు ఫ్రంట్ ఫీచర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ బ్యాక్ సైడ్ వెళ్తే ఇది ఒక డమ్మీ బాక్స్, ఎలక్ట్రికల్ డమ్మీ బాక్స్లో నేను ఫిట్ చేశాను. ఇది వచ్చేసి సో ఈ ఇన్పుట్, ఈ ఆడియో రష్కి ఇన్పుట్ ఇట్లా మనం ఈ ఇండికేషన్స్తో తీసుకోవాలి. ఇవన్నీ ఇన్పుట్ RCA కేబుల్స్ ఇచ్చాను. ఇది FR. సో ఇది సరౌండ్, ఇది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్. సో ఇట్లా ఈ ఇన్పుట్స్ అనేది మనం ఇండికేషన్స్ ఇచ్చానన్ని. ఇది సెంటరు, సో ఇది సరౌండ్ లెఫ్ట్, ఇది సబ్బు, SU అనే సబ్బు మీరు చూడొచ్చు. సో ఇట్లా ఇండికేషన్స్ ఇచ్చాను. ఇది ఆడియో రష్ కానీ ఫ్యూటెక్ కానీ ఇచ్చుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్ నుంచి. ఇదంతా ఫ్రంట్ ఫీచర్స్. బ్యాక్ ఫీచర్స్ ఏంటంటే ఇది అవుట్పుట్. ఈ సిగ్నల్తోని హోమ్ థియేటర్కి అవుట్పుట్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు FL, FR, సరౌండ్ అనేది కింద, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. ఇది సెంటర్ ఇచ్చాను, సబ్ ఊఫర్. సో ఈ బ్యాక్ సైడ్ అనేది మీకు ఇండికేషన్స్ క్లియర్ కట్గా ఉన్నది. ఇది వచ్చేసి AC స్క్వాడ్, అంటే మనకు ఆల్టర్నేట్ కరెంట్, మెయిన్ ఇంటి కరెంట్ నుంచి ఇది పవర్ సప్లై తీసుకుంటుంది. మీరు ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టు చూస్తే ఈ విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇవి వాల్యూమ్ కంట్రోలర్స్, ఇవన్నీ వాల్యూమ్ కంట్రోలర్స్. ఇది గెయినర్ బోర్డు, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ ఇస్తుంది. ఈ అవుట్పుట్ నుంచి మనకి RCA ఛానల్స్కి వెళ్ళిపోతుంది. ఈ RCA ఛానల్స్ నుంచి మీరు హోమ్ థియేటర్కి ఇచ్చుకోవచ్చు. ఈ మెయిన్గా ఈ గెయినర్ బాక్స్ ఎందుకు మనం ప్రిపేర్ చేసామంటే, ఈ ఆడియో సిగ్నల్స్ అనేది వాట్స్ను పెంచడానికి, క్లారిటీ అనేది పెంచడానికి. సో వాట్స్ ప్లస్ క్లారిటీ, సౌండ్ క్లారిటీ అనేది పిన్ డ్రాప్ సైలెన్స్ కూడా క్యాప్చర్ చేసి మనకు స్పీకర్స్ నుంచి అవుట్పుట్ ఇస్తుంది. ఇది వచ్చేసి SMP బోర్డు, అంటే పవర్ సప్లైకి తీసుకున్నాను. ఈ గెయినర్ బోర్డు పవర్ సప్లై తీసుకున్నాను, ప్లస్ ఆడియో రష్కి కానీ ఫ్యూటెక్ కానీ మనకు పవర్ సప్లై. ఇది AC స్క్వాడ్ ఇట్లకి వెళ్ళి ఇచ్చాను. సో ఇది బాక్స్. సో మనం ఈ సౌండ్ టెస్టింగ్ అనేది మీకు చూపిస్తాను.
సౌండ్ టెస్టింగ్ మీకు ప్రాక్టికల్గా ఆడియో రష్ పెడితే ఎట్లా ఆపరేట్ అవుతుంది ఏందని మీకు చూపిస్తాను. ఆడియో రష్ పవర్ సప్లై ఇస్తే ఎట్లా ఆన్ అవుతుంది కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆడియో రష్కి పవర్ సప్లై ఎట్లా వేయాలో నేను చెప్తాను. ఇది మనకు 5 volts తీసుకోవాలి. 5 volts తీసుకొని పవర్ సప్లై ఇస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయిపోయింది ఆడియో రష్. మీరు లైట్ కూడా చూడొచ్చు, దీంట్లో చూడొచ్చు. ఈ గెయినర్ బాక్స్కి పెడితే ఆన్ అయిపోయింది. సేమ్ యాజ్ యూజువల్గా మనం అడాప్టర్ పెట్టినట్టే పనిచేస్తుంది. సెలెక్టర్ బటన్స్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఆప్టికల్ D2లో ఉంది. సో ఎట్ ద సేమ్ టైం ఇట్లా మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఆడియో రష్ని ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఏది మీరు ఇన్పుట్ DC 5 volts 2 amp ఇచ్చి మనకి ఇక్కడ నుంచి వస్తుంది. 12 volt అయితే 80% ఇవ్వద్దు. 12 volt ఇస్తే మాత్రం బోర్డ్ అనేది మొత్తం కాలిపోతుంది. రిపేర్ చేయడానికి కూడా మనకు ఛాన్సెస్ ఉండవు. సో బీ కేర్ఫుల్. ఇకపోతే ఈ ఆడియో సిగ్నల్స్ ఎట్లా ఇచ్చుకోవాలి మనం. ఈ ఆడియో సిగ్నల్స్ ఇన్పుట్స్ నేను ఎట్లా దేనికి ఎట్లా మేము ఇండికేషన్స్ ఇచ్చాము ఆ విధంగా ఇస్తాము. ఫస్ట్ ఒక్కొక్కటి సెట్ చేసుకోవాలి. ఇది FR, ఇది FR. సో సేమ్ ఇక్కడ FLకి FL ఇవ్వాలి. ఇక్కడ FL రాసింది కదా, సో సేమ్ FLకి ఇచ్చాను. ఇది FR, ఇక్కడ FRకి ఇచ్చేసేయాలి. ఓకే. నెక్స్ట్ ఇదేంటి, సరౌండ్ లెఫ్ట్. సేమ్ సరౌండ్ లెఫ్ట్ ఇక్కడ మీకు ఇండికేషన్ కనిపిస్తుంది, సరౌండ్ లెఫ్ట్కి ఇచ్చుకోవాలి. సో ఇదేంటిది, సరౌండ్ రైట్. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, సరౌండ్ రైట్. సో నెక్స్ట్ సెంటర్, ఇది చూడొచ్చు సెంటర్. సో ఇది వచ్చేసి సబ్. సో ఆల్మోస్ట్గా మనకి ఇన్పుట్ అనేది మనం ఇచ్చేసాము. సో ఈ విధంగా ఇట్లా ఆడియో రష్ కానీ ఫీడ్బ్యాక్ బోర్డు కానీ కరెక్ట్గా కూర్చుంటుంది. మీరు చూడొచ్చు, ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. సో ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాక మనం అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం. అవుట్పుట్ అనేది ఈ నుంచి తీసుకొని హోమ్ థియేటర్కి ఇస్తాం. హోమ్ థియేటర్కి ఇవ్వచ్చు, సింగిల్ ఛానల్ యాంప్లిఫైర్ బోర్డ్కి ఇవ్వచ్చు, 2.1 యాంప్లిఫైర్ కూడా మీరు ఇచ్చుకొని రన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 2.1 యాంప్లిఫైర్ అంటే మీరు సబ్ ఊఫర్ను సెంటర్ 2.1 యాంప్లిఫైర్కి ఇచ్చుకోవచ్చు. ఇది ఈ FR సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్కి మీరు చిన్న బోర్డులు వేసుకొని 12 volts SMS బోర్డు వేసుకొని మీరు 5.1 డాల్బీ మూవీస్ స్పీకర్ సెట్ చేసుకొని ఇంట్లో చూసుకోవచ్చు. మీకు అంత బడ్జెట్ పెట్టి హోమ్ థియేటర్ తీసుకోలేమన్న పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఆ ఐడియా అనేది మీరు వర్కౌట్ అవుతుంది. నా ఛానల్లో అట్లాంటి యాంప్ కూడా నేను తయారు చేసి పెట్టాను, మీరు నా ఛానల్లో వాచ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం అవుట్పుట్ సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాం. అవుట్పుట్ ఎట్లా ఇస్తామంటే, ఇక్కడ మనం ఆప్టికల్ ఇస్తాం. ఆప్టికల్ ఇన్పుట్ ఇస్తేనే సౌండ్ అవుట్పుట్ వస్తుంది. ఈ ఆప్టికల్ ఇన్పుట్ దేని నుంచి వస్తుంది, టీవీ నుంచి వస్తుంది. అది LG టీవీ కానీ సోనీ టీవీ కానీ మాత్రమే, కొన్ని ఫీచర్స్ ఉన్న టీవీకి మాత్రమే డాల్బీ అనేది ఇక్కడ ఇన్పుట్ ఇన్సర్ట్ చేస్తాం టీవీ నుంచి. లేదు టీవీ నుంచి మాకు అంత రాదనుకొని సాటిస్ఫై లేదనుకొని మీరు అనుకున్నట్టయితే మీరు డైరెక్ట్ సెటప్ బాక్స్కి కొన్నిటికి ఆప్టికల్ వస్తుంది. ఆప్టికల్ నుంచి ఈ ఆప్టికల్కి ఇచ్చేసి మనం ఈ హోమ్ థియేటర్కి ఈ నుంచి తీసుకోవాలి. సో మీరు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ తీసుకున్న వస్తుంది డాల్బీ 5.1, సన్ డైరెక్ట్ తీసుకున్న వస్తుంది, ఇంకా టాటా బింగో ప్లస్ తీసుకున్న వస్తుంది. సో మనకి ఇన్ని సోర్సెస్ ఉన్నాయి. ఒక టీవీ మీద ఆధారపడకుంటే ఈ సెటప్ బాక్స్ నుంచి తీసుకోవచ్చు. సో మనం సౌండ్ టెస్టింగ్ అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనం సౌండ్ టెస్టింగ్ అనేది చేస్తున్నాము. ఇక్కడ నేను ఆప్టికల్ అనేది నేను ఇక్కడ నుంచి
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ నుంచి తీసుకున్నాను ఆప్టికల్. ఇది 4K. ఇక్కడ మీరు చూడవచ్చు డాల్బీ ఆడియో. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ నుంచి ఇక్కడ ఆప్టికల్ అని ఇచ్చేసాను. సో మనం ఈచ్ ఛానల్ని టెస్ట్ చేద్దాం. ఫస్ట్ FL టెస్ట్ చేద్దాం. మీరు చూడొచ్చు ఇది ఫ్రంట్. సో నేను పాస్ కొట్టాను. ఇది రంగస్థలం నుంచి రంగమ్మ మంగమ్మ అనే సాంగ్. ఓకే, సో ఫ్రంట్ లెఫ్ట్ మనం చెక్ చేసాము. నెక్స్ట్ ఫ్రంట్ రైట్ చెక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ రైట్ చూద్దాం. పాస్ కొడతాను. ఇది ఫ్రంట్ రైట్. ఇది ఫ్రంట్ రైట్. ఇప్పుడు సరౌండ్ లెఫ్ట్ చూద్దాము. సరౌండ్ లెఫ్ట్లో పెట్టేస్తున్నాము. సరౌండ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సరౌండ్. ఇప్పుడు సరౌండ్ డిగడిగడిగా సౌండ్ సరౌండ్ వస్తుందండి. చూడండి. సో అది సరౌండ్. సో ఇప్పుడు సెంటర్ చూద్దాం. ఇప్పుడు మీరు సెంటర్ చూడొచ్చు. పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. సెంటర్. సో నెక్స్ట్ సబ్బు చూద్దాం. సబ్బు ఫ్రెండ్స్ చూడండి. సబ్బు. ఈ సబ్బు. సో ఫుల్ వాల్యూమ్ కంట్రోల్, ఫుల్ మనకు సక్సెస్ఫుల్గా గెయిన్ అనేది వాట్స్ అనేది పెంచుతుంది ఈ గెయినర్ బాక్స్. సో ఇవి అన్ని కంట్రోలర్స్. మీకు ఎంత గెయిన్ కావాలంటే అంత మన కంట్రోలర్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఈ గెయినర్ బాక్స్ అనేది తయారు చేసుకుంటే మన ఆడియో రష్ కానీ ఫీడ్బ్యాక్ కానీ క్రిస్టల్ క్లారిటీ సౌండ్ వినొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 1500 తీసుకుంటున్నా అంతే ఈ గెయినర్ బోర్డుకి. ఈ ఆడియో రష్ మీకు కావాలంటే నేను సప్లై చేయగలను. ఈ గెయినర్ బాక్స్కి అయితే 1500 వితౌట్ కొరియర్ ఛార్జెస్. కొరియర్ ఛార్జెస్ మీ డిస్టెన్స్, మీ లొకేషన్ బట్టి కొరియర్ ఛార్జెస్ పడుతుంది. ఇది ఫిక్స్డ్ రేట్ అండి. గెయినర్ బోర్డ్ అయితే ఓన్లీ 1500, మీకు చాలా తక్కువకే ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్.